This video is education and information purpose only. తెలుగు నేటివ్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాన్వర్జేషనల్ స్కిల్స్ మంచిగా కలిగి ఉండి క్లయింట్స్ తో మంచిగా కమ్యూనికేట్ చేయగలిగి ఉంటే గనక మీరు ఫ్రెషర్స్ అయినా కూడా మీరు ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనము డిట్టో కెరియర్స్ లో ఇన్సూరెన్స్ అడ్వైజరీగా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో రిమోట్ జాబ్ ఇంట్లోనే ఉండి ఫుల్ టైం వర్క్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇందులో మనము రిమోట్ వర్క్ అనేది చేస్తాం అన్నమాట. సో ఈ వర్క్ టైప్ వచ్చేసి మనకి ఫుల్ టైం జాబ్ అన్నమాట. ఇన్సూరెన్స్ అడ్వైజరీగా మనము ఇందులో బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో మనం కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది కస్టమర్స్ తో. సో ఇక్కడైతే వాళ్ళు దిస్ రోల్ ఈజ్ ఐడియల్ ఫర్ దోస్ ఫ్లూయెంట్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఫ్రెండ్స్, డిటో కంపెనీ తరపు నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ అడ్వైజరీ జాబ్ లో మీరు అప్లై చేసుకోవాలంటే గనక మీకు తెలుగు కాన్వర్జేషనల్ స్కిల్స్ అనేవి కలిగి ఉండాలి. తెలుగులో కస్టమర్స్ తో కమ్యూనికేట్ చేయగలిగే స్కిల్స్ అనేవి మీకు తెలిసి ఉండాలి. అలాగే బేసిక్ ఇంగ్లీష్ కూడా మీకు తెలిసి ఉండాలి. డిటో ఈజ్ ఇండియాస్ టాప్ ఫైనాన్షియల్ న్యూస్ లెటర్ విత్ ఓవర్ 500,000 plus subscribers. అలాగే ఇండియాస్ లార్జెస్ట్ స్టాక్ బ్రోకర్. We are on the mission to make insurance simple, accessible and empowered for everyone. With LinkedIn Top Startup Awards in 2022 and 2023, we are transforming the world of insurance and we would love to join us on your journey. సో డిటో కంపెనీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే గనక ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, చదువుకోవచ్చు. సో ఈ డిటోలో మనం ఎటువంటి వర్క్ చేస్తామని చూసుకుంటే గనక టు హెల్ప్ పీపుల్ కాన్ఫిడెంట్లీ చూస్ ద రైట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఫర్ దేర్ నీడ్స్. సో ఇందులో మనము కస్టమర్స్ కి గైడ్ చేస్తాం అనమాట. రైట్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే విధంగా మనము వాళ్ళకి డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు. సో ఇందులో ఏమైనా సేల్స్ టార్గెట్ ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, దేర్ ఈజ్ నో సేల్స్ పిచ్ అన్నమాట. ఇక్కడ మనం ఎటువంటి ప్రోడక్ట్స్ ని పోస్ట్ చేయడం లేదు. మనకి కాల్ చేసిన కస్టమర్స్ కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఇన్సూరెన్స్ తీసుకోవాలని అటువంటి వాళ్ళని మనము కాంటాక్ట్ చేసి రైట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేలాగా వాళ్ళకి మనము గైడెన్స్ అనేది ఇస్తాము. ఇందులో 30 minutes consultation, quality advice takes time. We offer our client undivided attention. సో ఇందులో మనము క్లయింట్ తో మినిమం 30 minutes దాకా కన్సల్టేషన్ అనేది చేయొచ్చు. ఇందులో మనము క్లయింట్ తో కమ్యూనికేట్ చేసి ఐదర్ తెలుగులో అయినా లేదా ఇంగ్లీష్ లో అయినా వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ పాలసీ అనేది అడ్వైజబుల్ అనేది మనం ఇందులో రికమెండ్ చేస్తాం అన్నట్టు. ఇది వచ్చేసి మనకి ఫ్రీ కన్సల్టేషన్ అన్నమాట. నో ఫీ, నో సేల్స్ ప్రెజర్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ డిటోలో ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా మీరు వర్క్ చేయాలి అనుకుంటే గనక మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది నాట్ ఎ సేల్స్ రోల్ అనమాట. ఇందులో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే తెలుగులో మంచిగా కాన్వర్జేషనల్ స్కిల్స్ కలిగి ఉన్నారో ఇంకా ఇంగ్లీష్ లో కూడా మంచిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే స్కిల్స్ కనుక కలిగి ఉంటే వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది సేల్స్ రోల్ అయితే కాదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, యూ విల్ బి గైడింగ్, educating and empowering people to make the best decisions for the unique situations. ప్రతి ఒక్క క్లయింట్ కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఆ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని క్లయింట్స్ కి ఇందులో మనము గైడెన్స్ ఇచ్చి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీని మనము ఇందులో అడ్వైజ్ చేస్తాము. తెలుగు నేటివ్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాన్వర్జేషనల్ స్కిల్స్ మంచిగా కలిగి ఉండి క్లయింట్స్ తో మంచిగా కమ్యూనికేట్ చేయగలిగి ఉంటే గనక మీరు ఫ్రెషర్స్ అయినా కూడా మీరు ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో నాకు ఈ ఇన్సూరెన్స్ కి సంబంధించి క్లయింట్స్ తో నాకు ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా చేయాలి అని కన్ఫ్యూషన్ స్టేట్ లో ఉన్న వాళ్ళకి 2 months ఇందులో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళే డిటో కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అలాగే ఇక్కడ మెన్షన్ చేశారు, నో స్పామ్, నో మిస్లీడింగ్. At Ditto, you will only be speaking with people who have booked appointments with us. No cold calls, no pushing products people don't need. Ditto ప్లాట్ఫామ్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు, నో స్పామ్, నో మిస్లీడింగ్ అనేసి. డిటోలో మీరు ఇన్సూరెన్స్ అడ్వైజరీగా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఎవరైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారో, ఎవరైతే ఇన్సూరెన్స్ కావాలి అని కాల్ చేశారో అటువంటి క్లయింట్స్ కి మాత్రమే మీరు ఇందులో కాల్ చేసి మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్. యు ఆర్ క్లియర్, empathetic and comfortable talking to people from all walks of life.
సో ఇందులో ఎవరైతే డిఫరెంట్ క్లయింట్స్తో కంఫర్టబుల్గా వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలిగి ఉండాలి, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా. Attention to details. In the world of insurance, every detail counts. సో క్లయింట్ ఏవైతే స్పెసిఫిక్ గా రిక్వైర్మెంట్స్ కావాలని కోరుకుంటున్నారో ఆ క్లయింట్ కి సంబంధించి మనము ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ని మనం నోట్ చేసుకొని ఆ క్లయింట్ కి ఎటువంటి ఇన్సూరెన్స్ పాలసీ అనేది సజెస్ట్ చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు అనేది మనం ఇందులో వర్క్ చేస్తాము. అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ కనుక తీసుకుంటే కాన్ఫిడెంట్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఎసెన్షియల్, నోయింగ్ అదర్ లాంగ్వేజ్ ఈజ్ అ ప్లస్. సో ఇక్కడైతే ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయగలిగి ఉండాలి. అలాగే అదర్ లాంగ్వేజెస్ కూడా మీకు వచ్చి ఉంటే కనుక అది మీకు అడిషనల్ గా అడ్వాంటేజ్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి హిందీ కూడా వచ్చి ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి 2 షిఫ్ట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. 10 AM to 7 PM అనేది ఒక స్లాట్ ఉంటుంది. అలాగే 12 PM to 9 PM ఒక స్లాట్ అనేది ఉంటుంది. యూ కెన్ చూస్ ద షెడ్యూల్ దట్ బెస్ట్ ఫిట్స్ ఫర్ యువర్ లైఫ్ స్టైల్. సో ఇందులో మనం అకార్డింగ్లీ మన కన్వీనియంట్ ను బట్టి ఇక్కడ షిఫ్ట్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి రిమోట్ జాబ్ అనమాట, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. సో ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ద ఆఫీస్, హోమ్ ఆర్ ఎనీ ప్లేస్ దట్ హెల్ప్స్ యూ టు డూ ద బెస్ట్. సో ఇందులో మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు లేదా ఆఫీస్ కూడా వచ్చి చేసుకోవచ్చు. అలాగే హెల్త్ అండ్ హోమ్ ఇన్సూరెన్స్, వీ హ్యావ్ గాట్ యూ కవర్డ్ లిటరలీ. సో మీ ఎవరైతే డిటోలో ఇన్సూరెన్స్ అడ్వైజరీగా సెలెక్ట్ అవుతారో ఆ జాబ్ కి వాళ్ళకి కంపెనీ తరపు నుంచి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది. హెచ్ఆర్ ద్వారా మనకి ఇంటర్వ్యూ రౌండ్ అనేవి ఉంటుంది. సో ఇక్కడైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి రాస్తున్నారు. వీ వాల్యూ యువర్ టైమ్, సో వీ హ్యావ్ స్ట్రీమ్ లైన్డ్ అవర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ టు ర్యాప్ అప్ విత్ ఇన్ 2 weeks. విత్ ఇన్ 2 weeks లోపల వాళ్ళు మనకి సెలెక్ట్ అయితే రెస్పాన్స్ ఇస్తారన్నట్టు. ఇందులో హెచ్ఆర్ ద్వారా ఇంట్రడక్షన్ కాల్ కూడా ఉంటుందన్నమాట. వన్స్ యూ కంప్లీట్ యువర్ అప్లికేషన్, you will be asked to submit a short video resume. Submitting it is mandatory as it gives a chance to get to know you before the formal process, and we will not be able to consider your application without it. సో ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వన్స్ మనం అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఒక మెయిల్ చేస్తారన్నమాట, మన గురించి ఒక షార్ట్ వీడియోని తయారు చేయమని. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఒక షార్ట్ వీడియో లాగా తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులో మన గురించి మనము డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నట్టు. ఈ షార్ట్ వీడియో రికార్డింగ్ అనేది కంపల్సరీ అనమాట. ఇంకా ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో జాబ్ కోసము ఈ షార్ట్ వీడియోని రికార్డ్ చేసి పంపించకుండా ఓన్లీ అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేస్తే వీళ్ళు కన్సిడర్ చెయ్యము అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎవరికైతే షార్ట్ వీడియో నాకు తెలియదు, ఈ వీడియో చాలా ట్రిక్కీగా ఉంది, సో ఈ వీడియో నాకు అర్థం కాలేదు అని అనుకున్న వాళ్ళు ఇక్కడ careers@joinditto.in అని ఉంది కదా, దీనికి మెయిల్ చేస్తే గనక వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు మీకు ఎలా చేయాలి ఏంటి అని ప్రొసీజర్ చెప్తారు. సో ఇక్కడ వచ్చేసి డిటోలో రిక్రూట్మెంట్ ప్రాసెస్కైనా ఇంటర్వ్యూకైనా అప్లికేషన్ ఫిల్ చేయడానికైనా మీరు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే డిటో డస్ నాట్ ఛార్జ్ ఎనీ ఫీజ్ ఫర్ ద హైరింగ్ ప్రాసెస్ అని మెన్షన్ చేశారు. సో ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాము ఇప్పుడు. సో సబ్మిట్ యువర్ అప్లికేషన్, అప్లై అనే ఆప్షన్ నొక్కగానే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. సబ్మిట్ యువర్ అప్లికేషన్, అప్లై విత్ రెజ్యూమ్. సో మీ దగ్గర అప్డేటెడ్ రెజ్యూమ్ కనుక ఉంటే మీరు ఆ రెజ్యూమ్ని ఇక్కడ అటాచ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ నేమ్ అనేది ఇచ్చేస్తారు, అలాగే ఈమెయిల్ అడ్రస్. నెక్స్ట్ మీ ప్రజెంట్ వాట్సాప్ ఉన్న కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. Please note the following steps to complete your application successfully. సో ఇక్కడ ఏం రాశారంటే ప్లీజ్ ఫిల్ ద బిలో అప్లికేషన్ ఫామ్. ప్లీజ్ క్లిక్ ద లింక్ టు రికార్డ్ అండ్ సబ్మిట్ యువర్ వీడియో, రెజ్యూమే ఆర్ అప్లికేషన్. ప్లీజ్ అప్లోడ్ యువర్ రెజ్యూమ్ డాక్యుమెంట్ అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్. సో ఇందులో మనం ఈ 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి, అప్పుడే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్ నోన్. విచ్ లాంగ్వేజెస్ ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్? తెలుగు, ఇంగ్లీష్, ఇంకా అదర్స్ కూడా మీకు తెలుసుంటే గనక మీరు ఆ అదర్ లాంగ్వేజ్ ఏంటి అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నోటీస్ పీరియడ్. నెక్స్ట్ కరెంట్ సిటీసీ. ప్లీజ్ మెన్షన్ ఫ్రమ్ వే డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ అన్ ఎంప్లాయీ రెఫరల్. సో ఇందులో మీరు అకార్డింగ్లీ మెన్షన్ చేసిన తర్వాత ఆన్సర్స్ లాస్ట్లో మీరు సో ఇక్కడ మీరు చూడొచ్చు, అపాన్ సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్ యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ రిక్వెస్టింగ్ యూ టు కంప్లీట్ అన్ వీడియో
స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో మీ ఇంగ్లీష్ అండ్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారనమాట. సో కైండ్లీ అప్లోడ్ దిస్ వీడియో CV through a laptop or a desktop. In case you haven't received this mail, we kindly suggest checking your spam folder for an email. సో ఇక్కడైతే ప్లీజ్ నోట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు సబ్మిట్ దట్ ఇన్ ఆర్డర్ టు టేక్ యువర్ క్యాండిడేట్ ఫర్దర్. సో ఇందులో మనము స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వీడియో రికార్డ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి 2 వీక్స్లో రిప్లై అనేది ఇస్తారనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి టిక్ బాక్స్ పెట్టేయండి. ఐ అండర్స్టాండ్ దట్ ద అప్లికేషన్ ప్రాసెస్ విల్ బి డీమ్డ్ ఫైనలైజ్డ్ ఓన్లీ అపాన్ ద సబ్మిషన్ ఆఫ్ ది వీడియో రిజ్యూమ్. సో ఈ బాక్స్లో మనము టిక్ మార్క్ పెట్టిన తర్వాత అంటే అన్ని స్టెప్స్ మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేయగానే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మనకి ఇక వీడియోకి సంబంధించి షార్ట్ వీడియోకి సంబంధించి లింక్ అనేది మన ఈమెయిల్కి అనేది వస్తుందన్నట్టు. ఎవరికైతే ఈమెయిల్కి రాలేదో ఆ షార్ట్ వీడియోకి సంబంధించిన లింకు మీరు మీ స్పామ్ ఫోల్డర్లో చెక్ చేసుకోండి. ఈ విధంగా dito@heightsum.ai నుంచి మీకు మెయిల్ అనేది వస్తుందన్నమాట. వన్స్ ఆ షార్ట్ వీడియో మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసినట్టు. సో ఫ్రెండ్స్, ఫుల్ టైమ్గా మీరు ఇంట్లోనే ఉండి మీరు ఈ జాబ్ చేయాలి అనుకున్నప్పుడు మీకు మంచిగా తెలుగు అండ్ ఇంగ్లీష్లో కాన్వర్జేషనల్ స్కిల్స్ కనుక కలిగి ఉంటే మీరు ఈ జాబ్లో ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మీరు ఏ జాబ్లో అప్లై చేసుకోవాలన్నా మనకి బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, అలాగే ఎవరైతే ఇంగ్లీష్ మీద గ్రిప్ కోసం ఇంగ్లీష్ మీద ఫ్లూయెన్సీ కోసము బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇంకా ఎవరైతే అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నా లెఫ్ట్ సైడ్ ఎండ్ స్క్రీన్లో చూపిస్తున్నట్టు వీడియోని చూసి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎవరైతే ఆన్లైన్లో టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా రైట్ సైడ్ వీడియోని చూసి అందులో అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.